ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇందాక అద్దంకి దయాకర్ చెప్పిన మాట చాలా మంది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీ దగ్గర ఆధారం ఏంటి? ఇప్పుడు ఒకటి ఆధారం అంటే మీరు గమనించండి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే అయినటువంటి సందర్భంలో కొన్ని స్థానాల్లో వాళ్ళ బలహీనమైన అభ్యర్థుల్ని కొన్ని ప్రాంతాల్లో పెట్టినది మీరు గమనిస్తే తెలుస్తుంది. మీరు దానిపై చర్చ ఒకటి పెడితే చెప్పగలుగుతాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీ పక్కనున్న నియోజకవర్గం దీనికి రిలవెంట్ ఒక మాట చెప్తాను నేను. చెప్పండి 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 చెప్పండి. ఇప్పుడు సరే, ఇంత బేస్లెస్ ఆర్గ్యుమెంట్ని తెర మీదకి తీసుకొచ్చి జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటే, అటు కాంగ్రెస్ పార్టీ అటువంటి బేస్లెస్ ఆర్గ్యుమెంటే. అదే ఈ మధ్య ముగ్గురు వరుసగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు వాళ్ళనేదో ఎవరో అడుగుతున్నట్టుగా, వాళ్ళు అర్జెంటుగా మాకేదన్నా శక్తి కావాలని మమ్మల్ని కోరుతున్నట్టుగా వాళ్ళు కోరుకోవడం అనేటువంటిది కూడా ఇదంతా అనవసరమైనటువంటి బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటున్నానంటే, దయాకర్ గారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విషయము మీరు ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి మీకు ఉదాహరణలు చెప్తాను. ఇవాళ అగ్రనాయకుడు అయినటువంటి భారతీయ జనతా పార్టీలో అగ్రనాయకుడు అయినటువంటి బండి సంజయ్ గారు ఎవరి చేతిలో ఓడిపోయినారండి? అదేవిధంగా ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అండి. అదేవిధంగా అరవింద్ గారు ఎవరి చేతిలో ఓడిపోయినారు? ఈటల రాజేందర్ గారు ఎవరి చేతిలో ఓడిపోయినారు? అసలు ఇవన్నీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి ఈటల రాజేందర్ గారు. నేనేమంటున్నానంటే, ఈటల రాజేందర్ గారు కౌశిక్ రెడ్డి గారు ఒకవేళ మా కౌశిక్ రెడ్డి అదే ఓడించడానికి జరిగిన ఎత్తుగడ బండి సంజయ్ గారు జాతీయ ప్రధాన వినాల మిత్రమా విను చెప్పండి. అయితే నేను ఏమంటున్నానంటే, ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం దాదాపుగా ఏది మన గోషమాల్ అయితే ఓడిపోయినట్టుగా ఓడిపోయి, మా సామాన్యుడైనటువంటి మనిషిని పెడితే కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో గెలిచే ఏకైక సీటు, కానీ మీరు 15 గెలిచే చోట 39 గెలిచేలాగా బీజేపీ వ్యూహరచన చేసిందని అంటున్నారు. మీరు ఎగ్జాంపుల్ 4 చెప్తున్నారు. బేస్లెస్ ఆర్గ్యుమెంట్ కాదు రజనీ గారు. ఆ మాటకు వస్తే నిజంగానే వాళ్ళ ఆర్గ్యుమెంట్కి ఏమైనా బేస్ ఉంటే, కామారెడ్డి అనేటువంటి ప్లేస్లో భారతీయ జనతా పార్టీ నిజానికి మాకు దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో సరే మేము ఓటమి చెందినాం, అది కూడా 4-5 వేల ఓట్లతో ఓటమి చెందినాం. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచినాడు. అందుకేమంటున్నానంటే, ఈ మొత్తం మొత్తం ఎన్నికల్లో, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓడగొట్టింది ఎవరన్నా ఉండు అంటే అది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులండి. ఈ ఆర్గ్యుమెంట్ ముందలు పెట్టడం ద్వారా ఏముంది? 4 విషయాలని ప్రజలకు గందరగోళం పంపడానికి పనికొచ్చేటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప ఈ ఆర్గ్యుమెంట్ పసలైనటువంటిది. మీరేమో చాలా లాజిక్గా ఈ ఆర్గ్యుమెంట్ ఉందనేటువంటి భావంతో మీరున్నారు. అది రాంగ్. రజనీకాంత్ గారు చెప్పినటువంటి వాళ్ళు కేవలం ప్రజల్లోకి గందరగోళాన్ని సృష్టించడానికి చేసినటువంటి ఆర్గ్యుమెంట్ తప్ప మరొకటి కాదు. మేము అగ్రనాయకులను ఓడగొట్టినటువంటి వాళ్ళు. ఆది శ్రీనివాస్ గారు కమాన్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రభాకర్ అన్న మాటల్లోనే 3 స్థానాలలో గెలిచింది టీఆర్ఎస్ అంటున్నాడు. వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా ఉండి కొర్రలకు వచ్చి అతను చేయడం కానీ, ఇతను నేను చెయ్యను చెప్పన్నా ఎంపీగా పోతానా బలవంతంగా చేయడం వల్ల జరిగిన నష్టం ఇక్కడ ఆయన మాటల్లోనే ఒక 2-3 కనిపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే గెలవబోతుందో అక్కడ వాళ్ళ బలమైన అభ్యర్థులు పెట్టేటువంటి కార్యక్రమం చేసిరు అనేటువంటిది స్పష్టము, ప్రజలు గమనించారు. ఈరోజు హుజురాబాద్ లో మీరు గెలిచే అవకాశం ఉండేనా? ఇప్పుడు హుజురాబాద్ లో మీరు గెలిచే అవకాశం ఉండేనా? నా మాట వినండి అన్నాను. అరే ఇప్పుడు 64 సీట్లు గెలవగలిగినమే. ఒకవేళ ఈ 2 లోపాయకర ఒప్పందం లేకపోతే మరో 10 నుంచి 15 సీట్లు గెలిచే వాళ్ళమని చెప్పేదానిలో మీరే ఒక 2 సీట్లు చెప్తారు. ఆల్రెడీ వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి కావాలని అక్కడికి వీలు పోతేనే కాంగ్రెస్ పార్టీని నిలవగలుగుతామని చెప్పడం, పంపిండని చెప్పేది మా ఆలోచన, మా మాట, మా తీరు ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసడం ముందుకు వస్తున్నారు. మేము పోమన్నా బలవంతం పెట్టారనేది ప్రజల్లో చర్చ వచ్చింది కాబట్టి మాకు నష్టం జరిగింది అంటున్నాం. ఇప్పుడు ఆ నష్టం జరగకుండా ప్రజలు చూస్తారని చెప్పిన భావన.